ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 2040 కల్లా చంద్రుడిపై భారతీయుణ్ణి దింపుతాం, ఇస్రో చైర్మన్ సోమనాథ్. నేడు వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల. మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి, జస్టిస్ ఏవి శేషసాయి. మెప్మా మహిళలకు జాతీయ అవార్డు. సందేశ్ ఖాళీతో టీఎంసీ కొట్టుకుపోతుంది, ప్రధాని మోదీ. సంగీత నాటక అకాడమీ అవార్డుల ప్రదానం. సాధారణ ఎన్నికలు రంజాన్ మాసం ఒకేసారి. సర్టిఫికెట్స్ పై సీఎం ఫోటో, నవరత్నాల లోగో ఉంటే నష్టమేమిటి? హైకోర్టు. జగన్ పార్టీ గెలవడం అసాధ్యం, ప్రశాంత్ కిషోర్. చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం. నిందితుడి జాడ చెప్తే 10 లక్షలు. ఉదయనిధి స్టాలిన్ ఏ రాజాకు ఊరట. అమెరికా అధ్యక్ష రేసులో మళ్లీ ఆ ఇద్దరే. నిక్కీ హేలీ నిష్క్రమణ. బార్లీతో బోలెడన్ని సమస్యలు దూరం. ఈరోజు వార్తలను చూద్దాం. 2040 కల్లా చంద్రుడిపై భారతీయుణ్ణి దింపుతాం, ఇస్రో చైర్మన్ సోమనాథ్. వచ్చే 25 ఏళ్లలో దేశ భవిష్యత్తు అంతరిక్ష ఆశయాల కోసం ప్రధాని మోదీ రోడ్ మ్యాప్ సూచించారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుణ్ణి దింపాలి. ఇదే లక్ష్యంతో పరిశోధనలు చేస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలియజేశారు. విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాలలో బుధవారం పిన్నమనేని అండ్ సీతాదేవి ఫౌండేషన్ 30వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధనలో విశేష సేవలకు గాను సోమనాథ్కు ఆ ఫౌండేషన్ తరపున ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. సోమనాథ్ మాట్లాడుతూ, చంద్రయాన్ 2 చివరి దశలో విఫలమైనప్పటికీ పట్టుదలతో చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టి చరిత్ర సృష్టించామన్నారు. ఈ విజయంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషి వెలకట్టలేనిదన్నారు. చంద్రుడు, శుక్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ గొల్లపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ, వైద్య రంగంలో అంకిత భావానికి, సేవ, సామాజిక బాధ్యతకు పిన్నమనేని వెంకటేశ్వరరావు చిరునామా అని కొనియాడారు. ఇప్పటి వరకు ఎంతో మంది సామాజిక కళా రంగాలలో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఈ పురస్కారం అందించామన్నారు. సాధారణ ఎన్నికలు రంజాన్ మాసం ఒకేసారి. ఈసారి సాధారణ ఎన్నికలు రంజాన్ మాసం ఒకేసారి వచ్చాయి. మార్చి 11వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియ కూడా 2 రోజులు అటు ఇటుగా మొదలవుతోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక పక్క రంజాన్ ఉపవాస దీక్షలు, ఇఫ్తార్లు, మరో ప్రక్క సాధారణ ఎన్నికల ప్రక్రియ కొనసాగనున్నాయి. రంజాన్ మాసంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీల నేతలు ఇఫ్తార్ విందులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి సాధారణ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటున్నందున ప్రభుత్వాలు అధికారిక ఇఫ్తార్ విందులు ఇవ్వడం కుదరదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగే సమయంలో రాష్ట్రాలు అధికారికంగా వినోద, ప్రచార కార్యక్రమాలలో, మతపరమైన కార్యక్రమాల్లో వ్యయం చేయడం సమంజసం కాదని పేర్కొంది. నేడు వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ రోజు నుంచి 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం క్రింద 18,750 రూపాయల చొప్పున నగదు అందుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా, ప్రతి నెల స్థిర ఆదాయం లభించేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 4 విడతల్లో మొత్తం 75,000 చొప్పున అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఏ రాజాకు ఊరట. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డిఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్ ఏ రాజాకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ఏ రాజాతో పాటు మరో డిఎంకే నేత చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. అయితే డిఎంకే నాయకులు వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మాన్ని హెచ్ఐవి, మలేరియా, డెంగ్యూతో పోల్చడం అభ్యంతరమని తెలిపింది. ఇలా మాట్లాడటం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ సమాజంలో విభజన తెచ్చేలా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. నిందితుడి జాడ చెప్తే 10 లక్షలు. బెంగళూరులో మార్చి 1వ తేదీన జరిగిన రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడి సమాచారం ఇస్తే 10 లక్షల బహుమతి ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ బుధవారం ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కేఫ్లోకి అడుగుపెట్టేటప్పుడు ఆ వ్యక్తి క్యాప్, మాస్క్, కళ్లద్దాలు ధరించి ఉన్నాడని ఎన్ఐఏ పేర్కొంది. నిందితుడు జాడ తెలిపిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని పేర్కొంది. ఈస్ట్ బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది గాయపడిన విషయం తెలిసినదే. సంగీత నాటక అకాడమీ అవార్డుల ప్రదానం. సంగీత, నృత్య, నాటక రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన కళాకారులకు సంగీత నాటక అకాడమీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. బుధవారం విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో 2022-23 సంవత్సరాలకు గాను విజేతలకు రాష్ట్రపతి పురస్కారాలు బహుకరించారు. ప్రముఖ కూచిపూడి నృత్యకారులు రాజా రాధారెడ్డి, గూడూరుకు చెందిన వినుకొండ సుబ్రహ్మణ్యం, కర్నూలుకు చెందిన మద్దాలి ఉషా గాయత్రి, అవనిగడ్డకు చెందిన ఎల్వి గంగాధర శాస్త్రి, విశాఖకు చెందిన మండా సుధారాణి పురస్కారాలు అందుకున్నారు. ఇక తెలంగాణలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన పేరిని ప్రకాష్, హైదరాబాద్కు చెందిన భాగవతుల సేతురాం కూచిపూడి నృత్యంలోనూ అవార్డులను అందుకున్నారు. మెప్మా మహిళలకు జాతీయ అవార్డు. పనికిరాని వస్త్రాలతో మహిళా సంఘం సభ్యులు సంఘటితంగా చేసిన ప్రయత్నం లక్షల వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. మరో 20 మందికి జీవనోపాధిని కూడా కల్పించింది. వీరి ప్రయత్నానికి జాతీయ గుర్తింపు సైతం దక్కింది. కర్నూలు పట్టణానికి చెందిన సత్యవేద మెప్మా స్వయం సహాయక సంఘం సభ్యులు పనికిరాని వస్త్రాలతో డోర్ మ్యాట్స్ తయారు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ నిర్వహించిన లే ఎక్స్ట్రాడినరీ పోటీల్లో సత్యవేద ఎస్హెచ్జి సభ్యులు ఉత్తమ జీవనోపాధి కల్పనలో మొదటి బహుమతి సాధించారు. మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి. సమాజంలో మహిళలను గౌరవించే వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలు మాత్రమే పురోభివృద్ధి చెందుతాయని హైకోర్టు న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ ఆకుల వెంకట శేషాయి చెప్పారు. ఇటీవల కాలంలో మహిళలకు అన్ని రంగాలలో ప్రాముఖ్యత పెరుగుతోందని, ఇది ఎంతో శుభసూచకమని తెలిపారు. మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పని ప్రదేశాలలో మహిళల హక్కులు అన్న అంశంపై బుధవారం న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సర్టిఫికెట్స్ పై సీఎం ఫోటో, నవరత్నాల లోగో ఉంటే నష్టమేమిటి? రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు జారీ చేసే కుల, స్థానికత, జనన ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో, నవరత్నాల లోగో ముద్రించడం వల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని హైకోర్టు ప్రశ్నించింది. వాటిపై సీఎం ఫోటో, నవరత్నాల లోగో ఉంటే పిటిషనర్ హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని కూడా ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఫోటో ఉంటే వచ్చిన నష్టమేమిటని నిలదీసింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే అవుతాయని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి మరింత తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.
జగన్ పార్టీ గెలవడం అసాధ్యం. ప్రశాంత్ కిషోర్. జగన్ తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రాను రాను ఆయన పరిస్థితి మరింత దిగజారుతోంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవడం అసాధ్యమని అంచనా వేయడం ఏమాత్రం కష్టం కాదు. ఆయన ఓడిపోతున్నారు. అదేదో మామూలు ఓటమి కాదు, ఘోరంగా ఓడిపోబోతున్నారు. ఆయనను ఓడించడం కష్టమని ఇంకా ఎవరైనా నమ్ముతుంటే అంతకంటే తప్పుడు అంచనా మరొకటి ఉండదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆదివారం హైదరాబాద్లో ఏపీ రాజకీయాలు ఎన్నికలపై ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమం పూర్తి వీడియోను ఆయన ఆన్లైన్లో తాజాగా అప్లోడ్ చేశారు. 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ పక్కన పెట్టి కేంద్రంలో భాజపాకు అనేక అంశాలలో జగన్ బేషరతుగా మద్దతిచ్చారు. ఇప్పుడు ఇదే భాజపా తెదేపా వైపు చూస్తోంది. సలహాదారులు, మిత్రపక్షాలు, భాగస్వామ్యుల్ని ఎంచుకోవడంలో జగన్ ఎలాంటి తప్పటడుగులు వేశారో చెప్పడానికి ఇదే నిదర్శనం. జగన్ మొదట కేసీఆర్ను నమ్మారు, దెబ్బతిన్నారు. భాజపాను గట్టిగా సమర్థించారు. సొంత కుటుంబ వ్యవహారాల్లోనూ తప్పటడుగులు వేశారు. తప్పులు చేసినప్పుడు మూల్యం చెల్లించక తప్పదని ఆయన పేర్కొన్నారు. సందేశ్ ఖాళీతో టీఎంసీ కొట్టుకుపోతుంది. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమై దానిపై బుజ్జగింపు రాజకీయాలకు మాత్రం పాల్పడుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. పేదలు, దళితులు, గిరిజన కుటుంబాలకు చెందిన సోదరీమణులు, ఆడబిడ్డలపై తృణమూల్ నేతలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీనిపై మహిళలు భగ్గుమంటూ దుర్గామాతల్లా పోరాటం చేస్తున్నారు. సందేశ్ ఖాళీలో జరిగిన ఘటనలపై వారి ఆగ్రహజ్వాలలు బెంగాల్లో ప్రతి ప్రాంతాన్ని తాకాయి. చివరకవి లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్కు నామరూపాలు లేకుండా చేస్తాయని ఆయన వివరించారు. సందేశ్ ఖాళీ ప్రాంతం ఉన్న ఉత్తర 24 పరగణాల జిల్లా కేంద్రమైన బారాసత్లో బుధవారం నిర్వహించిన నారీ శక్తి వందన్ అభినందన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తరువాత ఆ ప్రాంతానికి చెందిన కొందరు మహిళలతో భేటీ అయ్యారు. జరిగిన దురాగతాలను వివరిస్తూ వారు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మోదీ భరోసా ఇచ్చారు. అమెరికా అధ్యక్ష రేసులో మళ్లీ ఆ ఇద్దరే. అగ్రరాజ్య అధికారం పీఠం కోసం మరోసారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ తలపడే అవకాశాలే కనిపిస్తున్నాయి. మంగళవారం 15 రాష్ట్రాలు, ఒక టెరిటరీలో సూపర్ ట్యూస్డే పేరిట జరిగిన ప్రైమరీ కాకసస్లో ఈ డెమోక్రాటిక్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థులు ఘన విజయాలు సాధించారు. 77 ఏళ్ల ట్రంప్ ఒక్క వెర్మాంట్లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేశారు. వెర్మాంట్ను భారత సంతతి అమెరికన్ నిక్కీ హేలీ కైవసం చేసుకున్నారు. మిగతా ప్రైమరీల్లోనూ ఆమె మాజీ అధ్యక్షుడికి గట్టి పోటీనే ఇచ్చారు. అయితే తాజా ఓటములతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష నామినేషన్ రేస్ నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా హేలీ ప్రకటించారు. తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో రిపబ్లికన్ అధ్యక్ష రేసులో ట్రంప్ ఒక్కరే మిగిలారు. ఆయన పార్టీ నామినేషన్ సాధించడానికి కావలసిన 1215 మంది ప్రతినిధులను ఇంకా సొంతం చేసుకోలేదు. ప్రస్తుతం ట్రంప్ ఖాతాలో 995 మంది ఉన్నారు. హేలీ కేవలం 89 మంది ప్రతినిధులనే గెలుచుకున్నారు. మరోవైపు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష నామినేషన్ రేసులో ఉన్న 81 ఏళ్ల బైడెన్ సమోవా టెరిటరీలో తప్ప 15 రాష్ట్రాల్లోనూ విజయం సాధించారు. బైడెన్ కూడా డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష నామినేషన్కు అవసరమైన 1968 ప్రతినిధులను సాధించలేదు. చంద్రుడిపై అణువిద్యుత్ ప్లాంట్. చంద్రుడిపై అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా, రష్యా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ విషయాన్ని మాస్కో అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ అధినేత యూరీ బోరోసివ్ తెలిపారు. భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసాలు నిర్మించేందుకు సోలార్ ప్యానెళ్లతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరిపోదని, అందుకే అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో మాస్కో సాధించిన అపార నైపుణ్యం ఈ కార్యక్రమానికి దోహదపడుతుందని తెలిపారు. చంద్రుడిపై 2033-35 నాటికి అణువిద్యుత్ కేంద్రాన్ని చైనా శాస్త్రవేత్తలతో కలిసి ఏర్పాటు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాం.
భవిష్యత్తులో అక్కడ నివాసాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ను సోలార్ ప్యానెళ్లు అందించలేవు. అణు విద్యుత్తోనే అది సాధ్యమవుతుందని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు మాకు సవాల్తో కూడుకున్నది. మానవ ప్రమేయం లేకుండానే ఈ నిర్మాణానికి రోబోలను ఉపయోగిస్తాం. ఆటోమేటిక్ మోడ్లో ఈ కేంద్రం పనిచేయాల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు. అణు విద్యుత్ ఆధారంగా పనిచేసే కార్గో స్పేస్షిప్ను సైతం తయారు చేయడానికి రష్యా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బార్లీతో బోలెడని సమస్యలు దూరం. వేసవిలో తిన్నది అరగకపోయి జీర్ణ సమస్య ఏర్పడుతుంది. దీనికి బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ఎండల ప్రభావం పడకుండా ఉంటుంది. వడదెబ్బ తగలకుండా చూస్తుంది. ఇక మధుమేహులకు కూడా బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ను కూడా అదుపులో ఉంచుతుంది. ఇక గర్భిణులు రోజు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. కాళ్లవాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన్నే రోజు గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచిది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు వ్యర్థాలు బయటకు పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 217 సార్లు కోవిడ్ టీకా. యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి నుంచి కోట్లాది మంది ప్రాణాలను వ్యాక్సిన్లు కాపాడాయి. అయితే కొందరు అతి జాగ్రత్తకు పోయి చెప్పిన వాటికంటే ఎక్కువసార్లు టీకాలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. అలా జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 200 సార్లకు పైగా వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా ప్రకటించాడు. రైలు ప్రమాద బాధిత పెయింటర్కు మహిళ చేతులు. రైలు ప్రమాదంలో 2 చేతులు కోల్పోయిన ఓ పెయింటర్కు ఢిల్లీలోని శ్రీ గంగారాం ఆసుపత్రి వైద్య బృందం కొత్త జీవితాన్ని ప్రసాదించింది. శస్త్రచికిత్స ద్వారా మహిళ చేతులను విజయవంతంగా ఆయనకు అమర్చింది. 14 వరకు ఏపీ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2024 దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించారు. ముగిసిన టెట్ 120 సెంటర్లలో విజయవంతంగా పరీక్షలు. సిబిఐ కస్టడీకి షాజహాన్ షేక్. సందేశ్ ఖాళీలో ఈడీ అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు తృణమూల్ మాజీ నేత షాజహాన్ను సిబిఐ కస్టడీలోకి తీసుకుంది. ఎర్ర సముద్రంలో హౌతీ దాడులు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను మరింత ఉధృతం చేశారు. ఘనమైన ముగింపుపై భారత్ దృష్టి. నేటి నుంచి ఇంగ్లాండ్తో 5వ టెస్టు. గట్టెక్కిన సింధు. ప్రీ క్వార్టర్స్లో శ్రీకాంత్, ప్రణయ్ ఓటమి. WPLలో గుజరాత్ బోని. మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఎట్టకేలకు గుజరాత్ జైంట్స్ జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. నిశాంత్ ముందుకు, శివ, అంకుశిత ఓటమి. పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫైయింగ్ టోర్నీలో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల విభాగంలో నిశాంత్ దేవ్ 2వ రౌండ్కు చేరగా శివ థాపా, మహిళల విభాగంలో అంకుశిత తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. పోరాడి ఓడిన సుమిత్ నగాల్. ఇండియన్ వెల్ష్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్ 1 సుమిత్ నగాల్ మెయిన్ డ్రాకు అర్హత పొందలేకపోయాడు. సహజ శుభారంభం. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో సహజ భారత్కి చెందిన వైదేహి చౌదరిని ఓడించి
ప్రీ క్వార్టర్ ఫైనల్ చేరింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.